దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మరలా తిరిగి మనం వాక్యం ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకు ఒక మంచి వేదిక అవకాశం మళ్ళీ ఈరోజు కలగజేసినందుకు ఆయన స్తుతిస్తూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో నుంచి మనం వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 చదువుదాం. 22 కాదు, 25 చదువుదాం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యం వినటం, పాటించటం అనే అంశం మీద చాలా సందేశాలు మనం ప్రతి కూడికలో దాని గురించే, ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ, అలాగే గృహ కూడికల్లో కానీ వినటం, పాటించటం, వింటే ఫలితం, పాటించితే ఫలితం, ధిక్కరిస్తే కలిగే నష్టం, ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తూ వచ్చాం. యాకోబు అంటున్నాడు, దేవుని వాక్యం దగ్గరకు మనం ఎలా సమీపించాలో ఆచరణాత్మకమైన ఆలోచన చెప్తున్నాడు. ఆచరించవలసిన విధానం ఎలాంటిదో యాకోబు తన పత్రికలో చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇందులో ఏంటంటే అద్దం గురించి మాట్లాడాడు 23వ వచనంలో. అద్దం గురించి చెబుతూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎవడైనను వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖంను చూసుకొని వాడు అవతలికి పోయి అది ఎలాంటిదో మర్చిపోతాడు అని. వాస్తవంగా అద్దంలో సహజ ముఖాన్ని చూసుకొని, అద్దంలో ఎందుకు చూసుకుంటాడు? మర్చిపోవాలని చూసుకోవటమా, లేకపోతే సరి చేసుకోవడానికి చూసుకుంటాం? అద్దంలో ముఖాన్ని సరి చేసుకోవడానికి చూసుకుంటాం. ఒకవేళ చూసుకొని సరి చేసుకోకపోతే నిరుపయోగం కదా. చూసుకొని సరి చేసుకోకపోతే నిరుపయోగం. అలాగే వాక్యాన్ని విని అవతలికి పోయి దాన్ని పాటించకపోతే అది కూడా అతని జీవితంలో వ్యర్థం అని చెప్పడానికే 23వ వచనం రాశాడు. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకొని ఏం చేస్తాడు? ఆ మనుషుడు అవతలికి వెళ్ళిపోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోతాడు. వాక్యాన్ని ఆచరణలో పెట్టలేని వాడు అద్దంలో ముఖాన్ని చూసుకొని సరి చేసుకోకుండా పక్కకి వెళ్ళిపోయిన వాడు లాంటి వాడు. వాక్యాన్ని ఆచరణలో పెట్టేవాడు వాక్యంలో అద్దంలో తన ముఖాన్ని చూసుకొని సరి చేసుకునే వ్యక్తితో పోల్చబడినట్లుగా మనం చూస్తాం ఈ భాగంలో. కాబట్టి దేవుని వాక్యపు వెలుగు మనకి నేర్పిస్తున్న విషయం ఏంటి అని అంటే, అద్దమేమో బయటికి ఎలా కనిపిస్తామో, పై రూపం ఎలా ఉందో చూపించేది అర్థమైతే, వాక్యం అంతరంగం ఎలాగుందో చూపిస్తుంది. కనుక ఈ రెండింటిని పోలిక ఏంటంటే, ఒకటి బాహ్య రూపం, ఒకటేమో అంతరంగ రూపాన్ని చూపిస్తా ఉంది. దేవుని వాక్యం మన లోపలి స్వరూపాన్ని చూపుతుంది. వాక్యం లోపలి స్వరూపాన్ని చూపించినప్పుడు గనక మనం దాన్ని బాగు చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే వాక్యం వినటం వ్యర్థం అని అన్నాడు. పైగా నిన్ను మోసం చేసుకునే వ్యక్తి అవుతావు అని అన్నాడు 22వ వచనంలో. వాక్యాన్ని సమీపించేటప్పుడు, లేకపోతే వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు శ్రద్ధ పెట్టవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని చెప్తున్నాడు యాకోబు. ఏంటి ఆ కొన్ని అన్న విషయాలు 25వ వచనంలో చెప్పాడు ఆయన. ఏంటి మనం పెట్టుకోవలసిన శ్రద్ధ? 4 విషయాలు చెప్తున్నాడు యాకోబు. ఆ 4 విషయాలతో మనం ఈ సందేశాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 4 విషయాలను నేను మీ దృష్టికి వీలైనంత త్వరితగతిని వీటిని క్లుప్తపరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. నేను మొదటిది ఏమంటున్నాడు అని అంటే,
వాక్యాన్ని పరిశోధించు అని దేవుడు మనలను కోరుతున్నాడు. వాక్యాన్ని పరిశోధించు లేకపోతే పరిశీలించు అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. 25వ వచనంలో సంపూర్ణమైన నియమములో తేరి చూచి అనే మాట ఉంటుంది. అక్కడ ఎలా చూడాలంట? వాక్యాన్ని తేరి చూడాలి అని చెప్పాడు. వాక్యాన్ని తేరి చూస్తే అంటే యాకోబు ఒక రకంగా పరిశీలించు వాక్యాన్ని అంటున్నాడు. వాక్యాన్ని పరిశీలనగా చూడు, ఏదోలే అక్కడ అలా ఉందా, ఉంది, లేకపోతే లేదు అని సింపుల్గా దాన్ని దాటవేత ధోరణితో చూడొద్దు. వాక్యాన్ని నువ్వు ఏం చేయాలని అంటున్నాడు దేవుడు అని అంటే పరిశీలించు, పరిశోధించు అంటున్నాడు. పరిశీలించడం అని అంటే ఏంటి అని అంటే వంగి చూడటం అంట. అందులోకి వంగి చూడటాన్ని పరిశీలించడం అనే పదం అక్కడ వాడుతున్నారు. ఏంటి వంగి చూడడం? మనకు బాగా పరిచయమైన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. యోహాను రాసిన సువార్తలో జరిగిన సంఘటన ఇది. 20వ అధ్యాయం 4-5 వచనాల్లో జరిగిన విషయాన్ని ఒకసారి చూద్దాం. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి వంగి చూశాడు. ఏం చెప్పారు వాళ్ళకి? యేసుక్రీస్తు సమాధిలో లేడన్న విషయం చెప్పారు. పునరుద్ధానుడయ్యాడు అని చెప్పారు. శిష్యులు పరిగెత్తుకుని వచ్చారు సమాధిని చూడడానికి. తీరా వాళ్ళు వచ్చి చూసేసరికి ద్వారానికి అడ్డుగా ఉంచిన రాయి ఏమైంది? పక్కకు దొర్లించబడి ఉన్నట్టుగా చూశారు. రాయి లేదు కదా అని పారిపోలేదు, పరిగెత్తకుండా శిష్యుడు ఏం చేశాడంట? తొంగి చూశాడు. సమాధి దగ్గరికి వచ్చి తొంగి చూసి పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన ఉంచిన స్థలం ఇక్కడ పడుకొని ఉండాలి, పడుకొని లేడు. పైగా కొన్ని బట్టలు అక్కడ మడత పెట్టి ఉన్నాయి, కొన్ని కింద పడేసి ఉన్నాయి. కనుక ఆ బట్టలన్నిటినీ ఆయన చూశాడు. చూసే పద్ధతిని ఏమన్నాడు? ఆ లైన్ చదవమ్మా. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని. చాలండి, ఇక అర్థమైపోయింది. ఇక లోపలికి వెళ్ళనక్కర్లేదు. అతడు పరిశీలనగా చూశాడు. ఆయన లేడు అన్న విషయం అర్థమైపోయిన తర్వాత ఇంకా సమాధిలోకి ప్రవేశించవలసిన అవసరం లేకుండా పోయింది. వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నారబట్టలు పడి ఉండటం చూశాడు. ఆ చూడడం ఎలా చూశాడు అని అంటే దూరం నుంచి చూడలేదు, దగ్గరికి వెళ్ళి వంగి లోపలికి చూశాడు. ఒక విషయం పట్ల అవగాహన తెచ్చేసుకున్నాడు ఆ టైంకి. దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలని చెప్తున్నాడు అని అంటే వంగి చూచారు అన్నట్లుగానే పరిశీలనగా దేవుని వాక్యాన్ని మనం చూడాలి అని చెప్తుంది దేవుని వాక్యం. పరిశీలనగా, పరిశోధనగా శిష్యులు సమాధి దగ్గర ఎలా పరిశీలించారో, వంగారో. మన దృష్టి దేవుని వాక్యం మీద నిలపడం మాత్రమే కాదు, దాన్ని పరిశీలనతో చూడాలి అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నా వాక్యాన్ని మీరు పరిశీలించండి, నా వాక్యాన్ని మీరు పరిశోధించండి. అలా చేస్తేనే దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అలా చేస్తేనే దాని గురించిన అవగాహన, దాని గురించిన ఆలోచన మీరు పొందుకోగలుగుతారు. మనము వంగి చూడాలి, వాక్యపు లోతుల్లోకి చూడాలి. వంగి చూడకపోతే, వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళకపోతే దైవిక సత్యాన్ని గుర్తించలేం. కొరింథీయులతో పౌలు ఇలా అన్నాడు. 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి. వంగి చూడకపోతే ఏం జరుగుద్దో చెప్పాడు దైవజనుడు. 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. చాలండి. సంగతులను ఎలా చూస్తున్నారంట? చాలా సార్లు పైననే చూస్తున్నారు. సంగతులు పైన చూడొద్దు, వంగి చూడండి అంటున్నాడు. లోపల ఏముందో చూడండి అంటున్నాడు. వాక్యం యొక్క అంతరార్థాన్ని చూడండి. కొరింథీయులతో అంటున్నారు, మిత్రులారా, మీరు వాక్యాన్ని పైనే చూస్తున్నారు, సంగతులు పైన చూస్తున్నారు. దైవ చిత్తం పైన చూసిన వాడికి అర్థం కాదు. దేవుని చిత్తం పైన చూసిన వాడికి తెలియదు. మీరు పైన చూడొద్దు, పరిశీలించండి.
అద్దంలో తదేకంగా అలాగే చూస్తారు. చూసి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. తదేకంగా చూసి సరి చేసుకోవటం. మన వ్యక్తిగత జీవితాల్లో అద్దంలో తదేకంగా లేదా పైన చూసిన సందర్భాలు కూడా ఉంటాయి. మామూలుగా అద్దాల్లో పైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పైన చూసి వెళ్ళిపోతాం. మరి కొన్నిసార్లు తదేకంగా చూసే సమయం ఉంటుంది. అందరి జీవితాల్లో ఇలాంటి సంఘటన ఏదో సందర్భంలో జరుగుతుంది. అయితే వాక్యం విషయంలో తొందరపాటుతో వాక్యాన్ని ఎప్పుడు చూడకూడదని చెప్తుంది దేవుని వాక్యం. యెషయా గ్రంథంలో దేవుడే స్వయంగా చెప్పిన సందర్భాన్ని చూద్దాం. 34వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనంలో ఇలా ఉంది. 34:16 యెహోవా గ్రంథమును ఎలా చదవాలి? పరిశీలించి చదువుకొనుడి. చాలండి. యెహోవా వాక్యాన్ని ఎలా చదవమంటున్నాడు? పరిశీలించి, పైన చదవండి అనడం లేదు. యెహోవా వాక్యాన్ని పరిశీలించి చదవండి. అలా పరిశీలిస్తేనే దాంట్లో ఉన్న సత్యం అర్థమవుతుంది అని చెప్తుంది. లేఖనం దాని ప్రామాణికతను స్వయంగా అదే నిరూపించుకుంటుంది. దానికి అది ప్రామాణికమైంది అని ఎవరూ నిరూపించవలసిన అక్కర్లేదు. కానీ మనం చేయవలసిందంతా ఏంటి అనంటే ఉన్నదాన్ని పరిశీలించడమే మనం చేయవలసింది. అందుకనే యాకోబు పత్రికలో చెప్తున్న మాట ఏంటి అనంటే వాక్యాన్ని పరిశీలించండి అనే అర్థంతో, లేక తేరి చూడండి అని చెప్పాడు. రెండో మాట చెప్తాను. యాకోబు పత్రికలో చెప్పిన 25వ వచనం ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ, దేవుడు తన వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి అని కోరుతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని ఏం చేయాలని కోరుతున్నాడు? అన్వయించుకోవాలని కోరుతున్నాడు. 25వ వచనంలోనే ఏమన్నాడు? క్రియలు చేయువాడైతే ఏమన్నాడు? క్రియలు చేయువాడయుండి. క్రియలు చేయడం, పరిశీలించాలని కోరుతున్నాడు. పరిశీలించిన వాక్యాన్ని మనం ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే క్రియ చేయాలి అని కోరుతున్నాడు. ఏ వాక్యాన్ని అయితే మనం చదువుతున్నామో, వింటున్నామో దానిని మనం క్రియ కలిగి ఉండాలి. అంటే చెప్పినట్లు చేయటం, చెప్పినట్లు చేయటం, నిరంతరం దానికి విధేయత చూపించటం. అప్పుడప్పుడు విధేయత చూపించటం కాదు. సాధారణంగా విశ్వాసులు ఎలా ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అని అంటే, ఓ రకంగా దీన్ని ఇలా అనకూడదేమో కానీ అర్థం అవటం కోసం చెప్తాను. యాక్టింగ్ అంటాం. ఏంటి యాక్టింగ్ అంటే, చర్చిలో వరకే పరమభక్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. చర్చిలో వరకే తన్మయత్వం చెందినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. చర్చిలో వరకు మాత్రమే దేవదూతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవదూతల్లాగా మాట్లాడుతూ ఉంటారు. మిత్రులారా, చర్చిలో వరకేనా దేవదూతల్లాగా ప్రవర్తించేది? వాస్తవంగా చర్చిలో వరకు ప్రవర్తించే ప్రవర్తన ఏంటంటే అదంతా యాక్టింగ్. ఒకసారి నిజంగా వాక్యం ఒక మనిషిలో పని చేస్తే అది యాక్టింగ్ అవ్వదు. అది ఇంట్లోనైనా, బయట అయినా, మందిరంలోనైనా, పని దగ్గర అయినా, ఎక్కడైనా, ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్నా కూడా అది పని చేస్తూ ఉంటే ఒకలాగే ప్రవర్తిస్తాడు ఆయన. మనం ఏం చేస్తూ ఉంటారు, మన వాళ్ళు జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, జనం లేనప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, మందిరంలో ఉంటే మరొకలాగా. మందిరంలో ఉంటే అసలు ఇంత భక్తుడు ఇంత ఆత్మీయుడు, అమ్మో నేను ఎక్కడ చూడలా అనుకునేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రియలో లేనిది అది క్రియలో లేనిది. చెప్పినట్లు వినటం వరకు కరెక్ట్గా జరుగుతుంది, కానీ అది క్రియలోకి వెళ్ళడం లేదని చెప్తుంది. నిరంతర విధేయత అవదు. అది పాక్షిక విధేయత అని అంటాం. పాక్షిక విధేయత, కొద్ది కొద్దిగా విధేయత చూపటమే. అప్పుడప్పుడు విధేయత చూపటం, సందర్భాన్ని బట్టి విధేయత చూపటం, స్థలాలను బట్టి విధేయత చూపించటం, సందర్భాలను బట్టి విధేయత చూపించటం. వాక్యాన్ని పాటించటంలో పట్టు వదలకుండా ఉండాలి అని, ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే దానికి కట్టుబడి ఉండాలని. దేనికి కట్టుబడి ఉండటం? దాని ప్రకారంగా జీవించడానికి ఆత్మీయుడు ఏమవ్వాలంటే కట్టుబడి ఉండాలి. ఈ విషయం గురించి కొలస్సీ పత్రికలో ఓ చిన్న వివరణ ఇచ్చాడు దైవజనుడు.
దాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తా. 3వ అధ్యాయం చూడండి, 23వ వచనంలో, ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని. ఇక్కడ ఏమంటాడు అని అంటే, చెప్పినట్లు చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. చెప్పినట్లు చేస్తే కలతలు ఉండవు. వాళ్ళ కోసమా వీళ్ళ కోసమా ఎవరి కోసం చేస్తున్నాం అనేది ఉండదు. అందులో మనసులో వాక్యం చెప్పినట్టు చేసే వ్యక్తుల భేదాలు కూడా ఉండవని చెప్తున్నాడు. వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తిలో భేదాలు ఉండవు. అతని ప్రవర్తనలో భేదం ఉండదు, లోపం ఉండదు. అతని ప్రవర్తన సరి అయిందిగానే కనబడుతుంది. అయితే చెప్పినట్లు చెయ్యని వ్యక్తులలో భేదాలు కనబడతాయంట. వాక్యానుసారంగా జీవించని కారణం చేత భేదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, తిరస్కారాలు, ఇవన్నీ కూడా ఆ వ్యక్తుల జీవితాల్లో కలుగుతుంటాయి. అయితే మనకు వాక్యం చెబుతున్న సత్యం ఏంటి? ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతాడో, ఒక ఆత్మీయుడు వాక్యానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడతాడో, ఆ వ్యక్తి జీవితం ఫలభరితమైన జీవితంగా మారుతుంది. ఆ వ్యక్తి జీవితం ఫలవంతమైన జీవితంగా మారుతుంది. అతడి క్రియలో ధన్యుడవుతాడు. అందుకనే అంటున్నాడు, వాక్యానుసారంగా జీవించేవాడైనట్లయితే. ఇంకా 13వ వచనం చూడండి, అక్కడే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరి దోషములను ఒకరు సహించటం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వైపు చూస్తే, వాక్యపు అర్థంలో చూసుకోవటం వల్ల మనం ఏం చేయాలో చెప్తుంది వాక్యం. మనం ఏం చేయాలి? సహించండి అంటుంది, క్షమించండి అంటుంది. వాక్యం వైపుకు చూడకపోతే ఏం చేయలేరు వీళ్ళు? సహించను లేరు, క్షమించను లేరు. అది ఎంత అద్భుతమైంది దేవుని వాక్యం చూడండి. ఎంత శ్రేష్టమైన సంగతులు చెప్తుంది దేవుడు తన వాక్యంలోంచి. కనుక ఈ మాటల సారం నేర్పుతున్న సత్యం ఒకసారి మనం గుర్తించడానికే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మనం ఏం చేయాలో వాక్యమే చెప్తుంది. ఏ సందర్భానికి ఏం చేయాలో, ఏ వ్యక్తి దగ్గర ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి. దేవుని వాక్యం వైపు చూస్తే, వాక్యపు అర్థంలో చూసుకోవటం వలన మనం ఏం చేయాలి, అర్థంలో చూసుకోగానే ఏం చేయాలో అర్థం చెప్పేస్తుంది. దానికి భాష లేకపోని చెప్తుంది. నీ జుట్టు వెనక్కి అనుకో, ఒకసారి మూతి తుడుచుకో, ఏదో మనకు అర్థమైపోతుంది. కాలర్ సరి చేసుకో, అర్థం చెబుతుంది. ఎవరు చెప్పనక్కర్లా, మనకు అర్థం చెప్తుంది. షేవింగ్ చేసుకున్నాం అనుకోండి, మీసాలు ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చింది చెప్పిద్ది అర్థం. అర్థం చాలా చక్కగా చెప్తుంది, అన్నీ చెప్తుంది. ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. వాక్యం అలాగే చెప్తుంది. అర్థం కంటే శ్రేష్టమైన సంగతిని దేవుని వాక్యం చెబుతుంది. అయితే వాక్యాన్ని స్వీకరించగలగాలి కదా, చెప్పినట్టు చేయాలి కదా. చెప్పినట్లు చేయటం మొదలు పెడితే, స్వీకరించటం మొదలు పెడితే ఏం చేయాలో చెప్తుంది వాక్యం. మనకు కష్టపడవలసిన అవసరం ఉండదు. అప్పుడు ఆధ్యాత్మిక పరిణతికి చేరువ అవుతాం. మనం ఆధ్యాత్మికంగా పరిణతి చెందటానికి దేవుని వాక్యం మనల్ని పురికొల్పుతుంది, నడిపిస్తుంది. యాకోబు ఈ మాట అన్నాడు, క్రియ చేయండి. హెబ్రీ పత్రికలో సంఘం గురించి మాట్లాడుతూ, సంఘం ఏం చేయాలో మాట్లాడుతూ 10వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో ఉన్న విషయాన్ని మాట్లాడాడు దైవజనుడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు ఏం చేసుకోవాలని చెబుతుంది వాక్యం. హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోండి. వాక్యం చెబుతున్న సత్యం. ప్రోత్సహించుకుంటామా, తిరస్కరించుకుంటుంటామా? సాధారణంగా సంఘాల్లో తిరస్కారం. నీది తప్పు అంటే నీదే తప్పు.
ప్రోత్సహించుకోవటం అంటారు దీన్ని. ఒకరినొకరు రెచ్చగొట్టుకోండి అని అన్నది వాక్యం. ఒకరినొకరు రెచ్చగొట్టుకోండి, గొడవ పెట్టుకోండి అని చెప్పదు వాక్యం. అలా చెప్పదు. వాక్యాన్ని పాటించే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒకరినొకరు దేవునిలో ప్రోత్సహించి, పనికిమాలిన విషయాల్లో రెచ్చగొట్టి ప్రోత్సహించరు, దైవిక విషయాల్లో ప్రోత్సహిస్తారు ఒకరినొకరు. దేవుని సంబంధమైన కార్యాలలో సత్కార్యాలు చేయడం, మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తారు. నువ్వు మంచి పని చెయ్యి అని అంటారు. నువ్వు మంచి పని చేయి, దేవుని కోసం ఏదైనా మంచి పని చేయి అని ప్రోత్సహిస్తారు తోటి ఆత్మీయుల్ని, సోదరుల్ని, సహోదరుల్ని. ఎంత దౌర్భాగ్యం ఈరోజు సంఘాల పరిస్థితి, క్రైస్తవ్యం పరిస్థితి, ఎంత గందరగోళం. ఇలాంటి గొడవలు, తిరస్కారాలు హైందవ మందిరాల్లో జరగవు మిత్రులారా. వాళ్ళు వెళ్తారు, వచ్చేస్తారు, ఏళ్ళు పెట్టరు, దూర్రు. అక్కడ ఉండే పూజారి పాపం, ఆయనకు చదువున్నా లేకపోయినా ఆ శ్లోకాలు అయితే నేర్చుకుంటారు, మంత్రాలు నేర్చుకుంటారు. ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు ఆయన చెప్తారు. పాపం వచ్చిన వాళ్ళకి ఎవరికీ అర్థం కూడా కాదు. కానీ ఆయన ఏదో పెద్ద పూజ చేశాడు అని చెప్పి ఆయన చాలా గౌరవించి, మర్యాదతో ఆయనకి నమస్కరించి, అవసరమైతే కాళ్ళు మొక్కి, ఆయన కాళ్ళు కడిగిన నీళ్ళ నెత్తును చల్లుకొని గౌరవప్రదంగా వెళ్ళిపోతారు. అది మనం నిర్జీవం అంటాం, దాన్ని మనం నిర్జీవం అంటాం. కానీ క్రమశిక్షణ ఎంత పర్ఫెక్ట్గా అక్కడ కొనసాగుతుందో చూడండి, ఎంత క్రమశిక్షణ కొనసాగుతుందో చూడండి. ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ గ్రంథంలో ఏమని తెలియదు. మనందరి దగ్గర తలొక గ్రంథం ఉంది కాబట్టి ఇందులో ఏముందో వాస్తవంగా మనకి తెలియకపోయినా తెలుసు అనుకొని భావించుకొని గొడవ. అది ఇప్పుడు తెలియకపోయినా ఏంటంట, తెలుసు అనుకొని, తెలియకపోయినా తెలుసు అనుకొని. గలతీ పత్రికలు అన్నాడుగా, ఒట్టివాడయ్యుండి కూడా ఏమనుకుంటాడంట, నేను ఎన్నికైన వాడనే, నాకెందుకు తెలియదు, నాకు ఎక్కువ తెలుసు. 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. ఎవడైనా ఒట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల మోసపరుచుకుంటున్నాడు. ఏది యాకోబు చెప్పినట్టు 1:22లో విని ఆ ప్రకారం నడవకపోతే తనను తాను ఏం చేసుకున్నాడు, మోసపుచ్చుకున్నాడు. ఇక్కడ కూడా తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి, మోసపుచ్చుకుంటున్నాడు. ఎన్నికైన వాడని అనుకున్నవాడు మోసపుచ్చుకుంటున్నాడు, విని ప్రవర్తించిన వాడు తనకు తాను ఏం చేసుకుంటున్నాడు అంటున్నాడు, మోసపుచ్చుకుంటున్నాడు. కనుక స్నేహితులారా, మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, సంఘంగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది దేవుడు చెబుతున్నమాట. అవును, మేము రాము, అలుగుతాం. దేని మీద అలుగుతాం? మేము చర్చికి రాము. దేని మీద అలిగేది? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమన్నా నా కోసం వచ్చారా? మీరంతా మరి రానోళ్ళు నా కోసం మానేశారా? వచ్చినవాడు నా కోసం వచ్చినవాడు కాదు, రానివాడు నా కోసం రాకుండా ఉండటం కాదు. ఒకవేళ అనుకుంటే నేనేం చేయలేదు. వచ్చినవాడు ఎవరి కోసం వచ్చాడు? దేవుని కోసం, వాక్యం కోసం వచ్చాడు. రానివాడు ఎవరి కోసం రానట్టు? దేవుని కోసం రానట్టు, వాక్యం కోసం రానట్టు. అంతే, సింపుల్గా ఉంటుంది. అంటే దానికి పెద్ద చర్చ చేయవలసిన అవసరం ఉండదు మనం. కానీ అనుకునేది ఏంటి? ఎవరి కోసం రానట్టు? నా కోసం అన్నట్టు. అది ఏంటంటే అజ్ఞానమైన ఆలోచన, అది మూర్ఖమైన ఆలోచన, అది జ్ఞానవంతమైన ఆలోచన అవదు, అది యోగ్యమైన ఆలోచన కాదు. అందుకని నిర్లక్ష్య ధోరణి ఉండొద్దు. అసలు సంఘంగా కూడుట, మనం చదువుకున్న వాక్యంలోనే ఏమన్నాడు? కొందరు మానుకున్నట్లు సంఘముగా కూడుట మానక. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎవరైనా మానేటట్టుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్పాలి? నువ్వు మానుతున్నావు, నువ్వు సంఘంగా కూడటం, కూడికలకు ఏం చేయకూడదు, మానకూడదని చెప్పాలంట మిగిలిన వాడు. మరి మానమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, అది ఎంత దౌర్భాగ్యం అది ఆలోచించండి ఒకసారి. అంటే దేవుడు చెబుతున్న మాటను ధిక్కరించిన స్థితి మిత్రులారా. ఇది దేవుడు చెబుతున్న మాటను తిరస్కరించిన స్థితి. ఇంకో మాట చెప్పాలంటే ఇది ధిక్కార ధోరణి. అవును మేమింతే అన్నట్టు, లేకపోతే అవును మా ఇష్టం అని చెప్పినట్లు అవుతుంది అనమాట. దేవుడు దానికి దుఃఖపడతాడని తెలుసుకోవాలి.
మూడో మాట చెప్తాను చూడండి, యాకోబు పత్రికలో ఫస్ట్ నుంచి చూడండి. విని మరచువాడు కాక. మూడవది ఏంటంటే విని ఎలాంటి వాడు కాకూడదు, మరచువాడు కాకూడదు. మొదట పరిశీలించాలి లేక తేరి చూడాలి అని చూసాము. రెండవది క్రియలు చేయాలి అని చూసాము. మూడవది మరచిపోవద్దు అంటున్నాడు. విన్నదాన్ని ఏం చేయకూడదు, మరచిపోవద్దు. నేను మీకు చెప్పాను లేదు, నేను గతంలో కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం చేసిన సంఘంలో ఒక అంకుల్ ఉండేవాడు. చాలా పెద్ద వయసు, 70 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు ఇప్పుడు. ప్రతి కూడికకు ఆయన ఉండేవాడు. ఆయన లేని కూడిక జరిగేదే కాదు నాకు తెలిసి. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఇంకో కూడికి వచ్చి కూర్చునేవాడు. అంత ఇష్టం ఆయనకి ప్రార్థన కూడికల్లో కూర్చోవటం, పాల్పొందటం అంటే. చాలా చక్కగా వచ్చేవాడు, కూడుకునేవాడు, ప్రార్థన మాత్రం చాలా చక్కగా చేసేవాడు, అంత బాగుండేది. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత దేని గురించి చెప్పాను అని అడిగితే ఒక్క ముక్క చెప్పేవాడు కాదు. ఒక్క ముక్క చెప్పేవాడు కాదు. ఎందుకు చెప్పడు అని అంటే చెప్పడు కదా, అంతే. మరి అటు ఇటు దిక్కులు చూస్తాడంటే కాదు, నన్నే చూస్తాడు అయిపోయేవారు. ఆయన ధ్యాస అంతా వాక్యం మీద కాదు, నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీద ఉండేది. ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తే అదొక్కటి పట్టుకుని ఇంటికి పోయేవాడు. 10 ఏళ్లకైనా మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసేవాడు తప్ప ఒక వాక్యం ఒక్క మొక్కన్న, ఒకవేళ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే ఆయన ఊహించుకుంటాడు. ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడి సంఘంలో ఉన్నారు కాబట్టి బహుశా ఇది ఎక్కడ ఉదాహరణ అయి ఉంటుంది ఈయన చెప్పింది ఆ సంఘంలోనా, ఈయన ఎక్కడెక్కడ సంఘాల్లో పరిచర్య చేశానో ఆయనకు ముందు తెలుసు కనుక ఆయన ఏమనుకుంటాడు, ఓహో ఈ ఎగ్జాంపుల్ ఈ సంఘమా ఆ సంఘమా దీని మీదే ఉంటాడు అనమాట. ఇక ధ్యాస అంతా ఒక్క ముక్క వాక్యాన్ని మనసులోకి తీసుకునేవాడు కాదు. నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దు, వాక్యాన్ని మనసులోకి తీసుకో, నా మాట విను, వింటున్నావా లేదా అంటే అయ్యా నాకు అర్థం కాదు అయ్యా అనేవాడు. మిగతా ఏ ముచ్చటైనా చెప్తాడు. 50 సంవత్సరాల నాటి స్టోరీ చెప్పన్నా చెప్తాడు, అన్ని గుర్తుంటాయి. కానీ ఒక వాక్యమే గుర్తుండదు ఆయనకి. అదేంటి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి. మనం ఒక ఆయన చెప్తున్నాడు, మన వాక్యం గుర్తుండదు అని అంటుంటారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు, మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాక్యం మీద దృష్టి పెట్టడం లేదు. చిన్నప్పుడు ఆ దైవజనుడు చాలా పెద్ద వయసు ఉంది ఆయన. చిన్నప్పుడు చూసిన సినిమా స్టోరీలు సగం చెప్తాను కదా నేనే అంటున్నాడు ఆయన. రక్షించబడ్డా సరే చిన్నప్పుడు చూసిన సినిమా స్టోరీలు సగం గుర్తున్నాయి నాకు ఇంకాను. ఇప్పుడు విన్న వాక్యం గుర్తులేదు అంటున్నారంటే అర్థం ఏంటి? ఆ వాక్యం మనస్సు మీద ప్రభావం చూపలేదు. ఆ వాక్యం మనస్సు మీద ప్రభావం చూపడానికి మనం దానికి అనుమతి ఇవ్వలేదు. మనం దానికి అనుమతి ఇవ్వని కారణం చేత అది మన జీవితంలో పని చేయలేదు కాబట్టి ముద్ర వేయబడలేదు మనసులో. అందుకని వాక్యం ఏమైంది? లేదు, జ్ఞాపకానికి లేదు. అది పని చేయడానికి అనుమతి ఇస్తే మన లోపల ఉంటుంది వాక్యాన్ని స్వీకరించటం. అందుకే మరచిపోవద్దు అంటున్నాడు. ఎప్పుడు లేపిన వాక్యం గురించి మనం చెప్పగలిగేలా ఉండాలి. కనీసం బేసిక్స్ చెప్పగలిగేలాగా ఉండాలి. మూల పాఠాలు చెప్పగలిగేలాగా ఉండాలి. ఇలా చేస్తే ఆశీర్వాదం అని అన్నాడు. వాక్యం గుర్తుంచుకోవటం ఆశీర్వాదం అని అన్నాడు. దేవుడు నిరంతరం ఎల్లప్పుడూ ఆలోచించమని చెప్తున్నాడు వాక్యం గురించి దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. వాక్యం మరవకుండా, వాక్యాన్ని మరచిపోకుండా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. 119వ కీర్తనలో భక్తులు ఇలా అన్నారు, 15-16 వచనాలు. 119వ కీర్తన. నీతిమంతుల గుడారములలో 119:15-16 నీ ఆజ్ఞను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యాన్ని నేనేం చేయను? మరువక యుందును. నేను మరిచిపోనయ్యా నీ వాక్యాన్ని అంటున్నాడు.
నీ వాక్యాన్ని నేను మరువను. నీ వాక్యాన్ని నేను మర్చిపోతే నాకు నష్టం కలుగుతుంది కనుక నీ వాక్యాన్ని నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ మరవను అంటున్నాడు భక్తుడు. మరవకుండా దృష్టి పెట్టుకోవటం. 61వ వచనం చూడండి, అదే కీర్తనలో, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు అన్నాడు. భక్తిహీనుల పాశాలు చుట్టుకున్నాయి. ఉచ్చులు లాంటివి అనమాట. పాశాలంటే ఉచ్చులు లాంటివి. భక్తిహీనులు ఉచ్చులు వేసి నన్ను చిక్కించుకోవడానికి, నన్ను శ్రమల పాలు చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి భక్తిహీనులు పాశాలు వేశారు నాకు. అంటే నేను శ్రమలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, నేను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, నేను వాక్యాన్ని మాత్రం, నీ ధర్మశాస్త్రాన్ని మాత్రం నేను మరువను, నేను మరువలేను అన్నాడు ఆయన. మరవకుండా గుర్తుపెట్టుకోగలగటం వాక్యాన్ని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలగటం, వాక్యాన్ని మనసులో దాచుకోవటం, వాక్యాన్ని మనసులో పెట్టుకోవటం గురించి. మనం విన్న వాక్యాలు మర్చిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అని, కనీసం సారాంశాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ అంకెలు, రెఫరెన్స్లు కరెక్ట్గా ఆ పదం, ఆ లైన్ మనకు గుర్తుండకపోవచ్చునేమో, కానీ ఆ సారాంశమైన మన మనసులో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఏది వింటామో దాన్ని వదిలిపెట్టాలని కానీ, దాన్ని మర్చిపోవాలని కానీ, దాన్ని మతిమరుపుతో మనం ఉండాలని దేవుడు ఏమి కోరుకోవట్లేదు. చాలామంది అయితే బైబిల్లో కొన్ని పుస్తకాలే కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పుస్తకాలు 119వ కీర్తన మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. సువార్తల్లో కొన్ని అధ్యాయాలు కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. పత్రికలు 3-4 అధ్యాయాలు ఉన్న పత్రికలు, 5-6 అధ్యాయాలు ఉన్న పత్రికలు మొత్తం వరుసగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మిత్రులారా, వాక్యాన్ని ప్రేమించి వాళ్ళు చదివి దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తే అలా చేయగలిగారో ఆలోచించండి ఒకసారి. ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తే అన్ని వాక్య భాగాలు వాళ్ళ మనసులో ముద్రించుకున్నాయో చూడండి. వరుసగా చెప్పగలగటం. 119వ కీర్తన నేను కూడా చెప్తా. అయితే ఇప్పుడు వరుసగా రావట్లా, వెనక ముందు అవుతుంది, కానీ ముందు వరుసగా వచ్చింది. కీర్తనల మొత్తం చెప్పిన కీర్తనలు, 1వ కీర్తన, 15వ కీర్తన, 10వ కీర్తన, 18వ కీర్తన, 27వ కీర్తన, 51వ కీర్తన, 84వ కీర్తన, 90వ కీర్తన, 91వ కీర్తన, 100వ కీర్తన, 115వ కీర్తన, 119వ కీర్తన, 118, 119వ కీర్తన, 145వ కీర్తన, 150వ కీర్తన, ఇవన్నీ నేను కంఠస్థం చేసిన కీర్తనలు. నోటికి చెప్పి కంఠస్థం చేసి అప్పచెప్పిన కీర్తనలు ఇవన్నీ. నేను చెప్తా, ఇప్పటికే చెప్తా, కాకపోతే ముందు వెనక వస్తుంది. 23వ కీర్తన మిస్ అయింది మధ్యలో. 23వ కీర్తన కూడా, 24వ కీర్తన కూడా, కనీసం ఒక 15-20 కీర్తనలు నేను కంఠస్థం చేసిన కీర్తన. బ్యూలాంటి గారు కంఠస్థం చేయించారు నా చేత ఆ సమయంలో, మేము బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లో ఉన్నాం. వాక్యాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రేమిస్తే దాన్ని స్వీకరించడానికి ఇష్టపడతాం. గౌరవించటం నేర్చుకోవాలి. గౌరవిస్తే పాటించటం నేర్చుకోవాలి. ప్రేమించటం, గౌరవించటం మనం నేర్చుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రేమించి గౌరవిస్తాడో పాటించటం మొదలు పెడతాడు. అందుకే అంటున్నాడు, వాక్యాన్ని ఏం చేయమని? మరిచిపోవద్దు, గుర్తుపెట్టుకో. 119వ కీర్తనకు మరొకసారి రండి, 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మర్చిపోకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని అలాగే ఉంచుకున్నాను. నా హృదయంలో నీ వాక్యాన్ని అలాగే పెట్టుకున్నాను. ఎప్పుడైతే వాక్యాన్ని మర్చిపోకుండా మనం మనసులో పెట్టుకుంటామో, హృదయంలో పెట్టుకుంటామో, అప్పుడు పాపము చేయకుండా ఉంటాము. ఓ దైవజనుడు వాక్యం గురించి చెప్తూ, మర్చిపోకపోవటం గురించి మాట్లాడుతూ, తాను రక్షించబడిన కొత్తలో
ఎంతో భారం, సేవాసక్తి కలిగి, ఎంతో ఆసక్తి కలిగి ఉండగా ఎవరూ చూడని ఒక ప్రదేశంలో తాను పాపం చేయడానికి, వ్యభిచార సంబంధమైన క్రియలో మోసపోయే ఆ అవకాశం చిన్న వయసులో అతనికి కలిగితే యోసేపు జ్ఞాపకానికి వచ్చాడంట ఆయనకు. అక్కడ యోసేపు దగ్గర ఎవరు లేరు, కానీ అతని దృష్టిలో దేవుడు చూస్తున్నాడు అని అనుకున్నారు. మరి ఇప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు కదా. ఆ వాక్యం ఆయన చెప్తాడు. ఇప్పటికీ ఆయన వయసు చాలా పెద్దదైపోయింది. 16-17 సంవత్సరాల వయసులో అతనికి జరిగిన సంఘటన. దేవుడు చూస్తున్నాడు, అక్కడ ఎవరూ చూడలేదు అని ఆయమంటుంది, కానీ అతడికి తెలుసు దేవుడు చూస్తున్నాడు అని. ఇప్పుడు కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు అని ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకొని రావటం. నేను ఇది ఎలా చేశాను అనంటే, వాక్యాన్ని నా హృదయంలో నేను పెట్టుకున్నాను అని చెప్పాడు ఆ దైవజనుడు. వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. యోసేపు సంఘటన నా జ్ఞాపకం ఉంది. నా అధ్యాయం గుర్తులేదు, వచనాలు గుర్తులేవు, కానీ ఆ జరిగిన స్టోరీ అంతా నా మనసులో ఉండిపోయింది. అందుకని నేను అక్కడి నుంచి పరిగెత్తాను అని చెప్పాడు. ఎంత మంచి దేవుడు ఆయన. వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చేయకుండా తప్పించుకోవడానికి దేవుడే మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని చెప్తుంది దేవుని వాక్యం. 4వ మాట చెప్తాను చూడండి. 25వ వచనంలో 25వ వచనంలో దేవుడు మనకు ఒక ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు మిత్రులారా. ఎలాంటి ప్రతిఫలం? లాస్ట్లో ఉంది, వచనం అంతా చదువుదాం చివరిగా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. క్రియలో చివరికి 4వది చెప్తున్నాడు. మొదటిది పరిశీలించాలి, క్రియ చేయాలి, విన్నదాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఈ 3 చేసిన వాడు ఏమవుతాడు అంటే ధన్యుడవుతాడు అని చెప్పాడు. ప్రతిఫలం, ధన్యతనిస్తాను అని చెప్పాడు. నేను చాలాసార్లు ఈ పదాన్ని మీ మధ్యలో చెప్పినట్టున్నాను. ఒక పని చేయమన్నాడంటే ప్రతిఫలం పక్కనే ఉంచుతాడు దేవుడు. ప్రతిఫలం లేకుండా ఏ పని చేయమని చెప్పడు మనల్ని. ప్రతి చోట ప్రతిఫలాన్ని పెట్టే పని చేయమని చెప్తాడు దేవుడు. మీరు ఇలా చేస్తే మీకు ఇలా కలుగుతుంది, మీరు ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు అని. ఓ పని చేయమన్నాడంటే ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడనే అర్థం. కానీ ప్రతిఫలాన్ని చూడకుండా మనం ఏం చేస్తామంటే పని చేయటం కష్టంగా భావిస్తూ ఉంటాం. ఒట్టిగా ఏం చేయమన్నాడు? ఏ పని చెప్పినా దేవుడు, ఏం చేయమని చెప్పినా దేవుడు ఒట్టిగా మనల్ని ఎవ్వరిని కూడా చెయ్యమని అనడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు కష్టంగా అనిపించిన పని చేయమన్నా కూడా ఏదో బెస్ట్గా ఇవ్వటానికే కష్టమైంది మనకి ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు మన కోసం సిద్ధం చేసే ఉంచాడు అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది. దీంట్లోంచి నేను దేవుడిచ్చే ఆశీర్వాదం అది ఎలాంటిది అవుతుందో బహుశా మనలో ఎవరం చెప్పలేము. దేవుడిచ్చే బహుమతి, దేవుడిచ్చే విలువైన ఆశీర్వాదం, లేకపోతే ప్రతిఫలము అని అన్నాం. ఫలం అది ఏ రకం, భౌతికమైందా, ఆధ్యాత్మికమైందా, భూ సంబంధమైందా, పరలోక సంబంధమైందా మనకు తెలియకపోవచ్చునేమో. కానీ ఖచ్చితంగా కొన్నిసార్లు భూ సంబంధమైంది ఉండొచ్చు, మరి కొన్నిసార్లు పరలోక సంబంధమైంది కూడా అయి ఉండవచ్చు. ఎలాంటిదైనా కావచ్చు, కానీ ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని మాత్రం దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యెహోషువ గ్రంథంలో యెహోషువతో చెప్తున్న 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న సందర్భాన్ని చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రతిఫలం వెంటనే చెప్తున్నాడు అక్కడ. వర్ధిల్ల చేసుకుంటా, నీకు నువ్వే, నీ చేతిలోనే ఉంది. నువ్వు వర్ధిల్లాలి అన్నా, నష్టపోవాలి అన్నా
అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పాడు. నీ చేతిలోనే ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఆ ప్రకారంగా నడుచుకుంటే నువ్వు వర్ధిల్లుతావు, ఆ ప్రకారంగా నడవకపోతే నువ్వు నష్టపోతావు. ఇంకా వచ్చిన వాళ్ళు ఏం చెప్తాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను అసలు వదిలిపెట్టను అన్నాడు. ఆ వాక్య ప్రకారంగా నడువు, నేను నిన్ను అసలు వదిలిపెట్టను, నేను విడిచిపెట్టి నేను పోను అని చెప్పాడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయులారా, ఆలోచన చేద్దాం. ఆచరణాత్మక భక్తి జీవితం, మనం చేసే భక్తి జీవితం ఎలాంటిదంటే ఆచరణాత్మకమైంది, ఆచరించవలసిన భక్తి జీవితం కదా. మనం ఆచరించనిది ఆచరణలో పెట్టలేని కష్టమైంది దేవుడు మనల్ని చేయమని ఎప్పుడు చెప్పడం లేదు కూడా. ఆయన మంచి దేవుడు, మేలు కలగజేయటంలో ఆనందించే దేవుడు. ఆచరణాత్మకమైందే మన ముందు ఉంచుతున్నాడు తప్ప ఆచరించలేని భక్తిని చేయమని చెప్పడు. కొండలెక్కు, బండల మొయ్యి, ఇంకేదో కఠినమైన ఆంక్షలు, చన్నీటి స్నానాలు చెయ్యి, మడి కట్టుకో, ఒక పక్క తిరిగి పడుకో, నేల మీద పడుకో, చెప్పులు వేసుకోకుండా తిరుగు, ఇలాంటివి చెబితే ఎన్ని ఇబ్బందులు అవుతాయి. అందరికి సాధ్యమా అవి చేయటం? సాధ్యం లేదు. కానీ అలా చెప్పాడా, మంచం మీదే పడుకో, ఇంట్లోనే ఉండు, నచ్చింది తిను, కానీ అంతరంగానే మార్చుకో. ఎంత మంచి దేవుడు. చులకనైన దాన్ని చేయలేం, కానీ వేరేది కష్టమైనా పర్వాలేదు అదే చేద్దాం అన్నట్టు భావిస్తా ఉన్నాం. కనుక దాని ప్రకారంగా జీవిస్తే నీ మార్గాల్లో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు, నేను నీకు తోడై ఉంటాను, నీకు విజయాన్ని ఇస్తాను అని చెప్తూ చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. కనుక యాకోబు చెబుతున్న సత్యం ఏంటి అని అంటే, ఇది ఆచరించదగిందే, ఇది మనం పాటించగలిగిందే. మనం పాటించలేని విషయాన్ని దేవుడు మనకు చెప్పడం లేదు, విని అనుసరించగలిగిందే ఆయన మనకు నేర్పిస్తున్నాడు అని చెప్పాడు. అందుకనే ఈ 4 ఆలోచనలు మనం ఖచ్చితంగా 3 ఆలోచనలు ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం. ఒకసారి చెప్పండి. వాక్యాన్ని ఏం చేయాలన్నాడు? పరిశీలన చేయాలి. రెండోది ఏమన్నాడు? వాక్యాన్ని ఏం చేయాలి? క్రియలోకి తీసుకోవాలి, అనుసరించాలి. మూడోది ఏం చెప్పాడు? మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవటం. ఇవే 3 ప్రముఖంగా యాకోబు చెప్తున్న సత్యాలు. ఆ తర్వాత ఈ 3 చేస్తే 4వది ఏమన్నాడంటే నువ్వు ధన్యుడు అవుతావు అని. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకొని దేవుని సహాయం